హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ గంగులూరి. మీకోసం కొన్ని ఇంపార్టెంట్ బిట్లు ఐక్యరాజ్య సమితి పార్ట్ 2 చేస్తున్నానండి. గమనించగలరు. ఫస్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ భద్రతా కౌన్సిల్లో శాశ్వత పదవి కోసం ఒకరికొకరు ఆసరాగా ఉండుటకు ఏ దేశాలు ఒక సమూహంగా రూపొందాయి? ఆప్షన్స్ వచ్చి ఇండియా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, జపాను. ఆప్షన్ బి వచ్చి ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాను. ఆప్షన్ సి వచ్చి ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాను. ఆప్షన్ డి వచ్చి జర్మనీ, గ్రీస్, బ్రెజిల్, ఇండియా. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్ అండి. ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్ ఈ 4 కంట్రీస్ కూడా భద్రతా కౌన్సిల్లో, ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా కౌన్సిల్లో శాశ్వత పదవి కోసం ఒకరికొకరు ఆసరాగా ఉంటకు ఒక యూనిటీగా ఏర్పడినాయండి. ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 2వ తేదీన అహింస యొక్క అంతర్జాతీయ దినముగా ఏ సంస్థ తీర్మానించింది? ఏ సంస్థ తీర్మానించిందండి? ఆప్షన్స్ చూడండి. WTO, UNEP, యునెస్కో, UN జనరల్ అసెంబ్లీ. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి. ఆప్షన్ బి వచ్చి UNEP అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్. ఆప్షన్ సి వచ్చి యునెస్కో అండి, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషను. ఆప్షన్ డి వచ్చి UN జనరల్ అసెంబ్లీ. అక్టోబర్ 2వ తేదీన అహింస యొక్క అంతర్జాతీయ దినంగా ఏ సంస్థ తీర్మానించిందండి? జనరల్ అసెంబ్లీ. ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ అసెంబ్లీ తీర్మానించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ప్రపంచ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి? జెనీవా, న్యూయార్క్, వాషింగ్టన్, ప్యారిస్. వాషింగ్టన్లో ఉందండి. వరల్డ్ బ్యాంకు వాషింగ్టన్లో ఉంది. దీన్ని IBRD అని కూడా అంటారండి. ప్రపంచ బ్యాంకునే IBRD అని కూడా అంటారు. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండి IBRD అంటే. నెక్స్ట్ క్వశ్చన్, WTOకి గల పూర్వనామం ఏమిటి? WTOకి గల పూర్వనామం ఆప్షన్ ఏ వచ్చి UNCTAD, యునైటెడ్ అండి. ఆప్షన్ బి వచ్చి GATT. ఆప్షన్ సి వచ్చి యునిడో. ఆప్షన్ డి వచ్చి OECD. చూడండి, యునైటెడ్ అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అండి. ఇది 1964 స్థాపించడం జరిగింది. ఇది జనరల్ అసెంబ్లీ యొక్క ప్రిన్సిపల్ ఆర్గన్ యునైటెడ్. ఆప్షన్ ఏ వచ్చి. GATT అంటే 1947లో స్థాపించడం జరిగింది. GATT అంటే జనరల్ అసెంబ్లీ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ అండి. ఇది ట్రేడింగ్ కోసం ఏర్పాటు చేయబడింది ఇది. నెక్స్ట్ సి వచ్చి యునిడో. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ వచ్చి వియన్నాలో ఉంది, ఆస్ట్రియా. 1966లో స్థాపించడం జరిగిందండి. OECD వచ్చి 1961లో స్థాపించడం జరిగింది. OECD అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అండి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అండి OECD. ఇంతకీ WTO గల పూర్వనామం ఏంటంటే GATT అండి. GATT జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్. దాన్నే ఇప్పుడు WTOగా మారుస్తున్నారు. ఎప్పటి నుంచి? 1994లో పేరు మార్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ప్రపంచ బ్యాంక్ అనే ప్రపంచ బ్యాంక్ ప్రసిద్ధిగాంచినది ఏంటి? 1 ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషను. ఏంటండి ప్రపంచ బ్యాంక్ అని దేన్ని అంటారు? IBRD అని చెప్పాను కదండి. IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? జెనీవా, లయన్స్, లండన్, న్యూయార్క్. లయన్స్లో ఉందండి. లయన్స్ ఫ్రాన్స్ కంట్రీ. లయన్స్ అనే సిటీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్పోల్ అనగా ఏమిటి? ఇంటర్నేషనల్ క్రైమ్ కమిషన్, ఇంటర్నేషనల్ పొలిటికల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్. ఇవేమీ కాదు. ఇంటర్పోల్ అనగానే పోలీసులకు సంబంధించిందని చెప్పి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రైమ్ కమిషన్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇంటర్పోల్ అంటే
నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? ది హేగ్ అండి. జెనీవా, ది హేగ్, న్యూయార్క్, వాషింగ్టన్ ఇచ్చాడు. ది హేగ్ నెదర్లాండ్స్లో ఉంది. నెదర్లాండ్స్ దేశంలో ది హేగ్ అనే ప్రాంతంలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ఎడారీకరణ సంవత్సరం ఏది? ఎడారీకరణ 2006, 2007, 2008, 2009. ఎడారీకరణ సంవత్సరం వచ్చి 2006 అండి. ఐక్యరాజ్య సమితి గుర్తించింది ఎడారీకరణ సంవత్సరం 2006. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ చూడండి, నరేంద్ర మోడీ, జిఎన్ కమ్, నెక్స్ట్ వచ్చి క్రిస్టియన్ ఎలాగ్డే, ఫోర్త్ వచ్చి క్రిస్టియానా జార్జియా. చూడండి ఆప్షన్ చూడండి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ కాదండి, ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధికి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, క్రిస్టలినా జార్జీవియా ఫ్రమ్ బల్గేరియాకి చెందినదండి. ఈవిడ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ బోర్డు. ఫ్రమ్ అక్టోబర్ 1, 2019 నుంచి కొనసాగుతుందండి ఈవిడ. చూడండి, బల్గేరియాకి చెందిన ఆవిడ క్రిస్టలినా జార్జీవియా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇటీవల ఐక్యరాజ్య సమితి ఏ రోజున అంతర్జాతీయ బాలల హక్కుల దినంగా పాటించాలని నిర్ణయించింది? బాలల హక్కుల దినోత్సవం అంటండి. నవంబర్ 5, నవంబర్ 15, నవంబర్ 20, నవంబర్ 10. ఆన్సర్ వచ్చి నవంబర్ 20వ తారీఖు అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల WTOలో చేరిన దేశం ఏది? ఇటీవల అని అడిగాడు. దీంట్లో ఆప్షన్స్ వచ్చి రష్యా, ఉత్తర కొరియా, సోమాలియా, దక్షిణ సూడాన్ అని ఉంది. దక్షిణ సూడాన్కి ఇంకా WTOలో సభ్యత్వం లేదు. అవి 2011లో దక్షిణ సూడాన్ జాయిన్ అయింది. 2012 నుంచి దక్షిణ సూడాన్ని అబ్జర్వర్లో పెట్టారు. WTO అబ్జర్వర్ కింద పెట్టారండి, అబ్జర్వేషన్లో. ప్రజెంట్ వచ్చి రష్యా 22 ఆగస్టు 2012 జాయిన్ అయ్యింది. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ జాయిన్ అయ్యిందండి. ఆఫ్ఘనిస్తాన్ దీంట్లో ఆప్షన్లో లేదు. 29 జూలై 2016 ఆఫ్ఘనిస్తాన్ జాయిన్ అయ్యింది WTOలో సభ్య దేశం కింద. కాబట్టి దీంట్లో లేదు, ఉన్నది మాత్రం రష్యా ఉంది. దక్షిణ సూడాన్కి అయితే ఇంకా రాలేదు. 193వ సభ్య దేశం ఐక్యరాజ్య సమితి గుర్తించిన UNO కంట్రీస్లో. కానీ దక్షిణ సూడాన్కి WTOలో సభ్యత్వం లేదండి. లేటెస్ట్ 29 జూలై 2016 నుంచి ఆఫ్ఘనిస్తానే లేటెస్ట్. దానికంటే ముందు రష్యా, ఆప్షన్స్లో రష్యా ఉంది. 2012 నుంచి ఉంది రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది? పేదరిక నిర్మూలన దశాబ్దం అంటండి. 1997, 2006, 1993, 2003, 1995, 2004, 2001, 2010. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 1997, 2006 మధ్యలో ఆ దశాబ్దాన్ని పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించడం జరిగింది ఐక్యరాజ్య సమితి అండి. నెక్స్ట్ క్వశ్చన్, సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం కొలంబోలో ఉంది, ఇస్లామాబాద్లో ఉంది, కాఠ్మండ్లో ఉంది, న్యూఢిల్లీలో ఉంది. కాఠ్మండ్ అండి. సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం కాఠ్మండ్లో ఉంది. ఇస్లామాబాద్లో ఏషియాన్ యొక్క ప్రధాన కార్యాలయం ఇస్లామాబాద్లో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఇంటర్పోల్ అంటే ఏంటి చెప్పానండి? ఇంటర్నేషనల్ క్రైమ్ కమిషన్ అండి. ఇంటర్నేషనల్ క్రైమ్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి ఇంటర్పోల్కి? జెనీవా, వెనిస్, లాన్స్, న్యూయార్క్. ఆప్షన్స్ వచ్చి లయన్స్ అండి, ఫ్రాన్స్లో ఉంది. లయన్స్ అనే సిటీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ దేశం సార్క్ దేశాలకు చెందినది కాదు? ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, చైనా, భూటాన్. చైనా కాదండి, MBBS స్పెయిన్. సార్క్ దేశాలు MBBS స్పెయిన్ అండి, గుర్తుపెట్టుకోండి. MBBS అంటే మాల్దీవ్స్, భూటాను, బంగ్లాదేశు, శ్రీలంక. పెయిన్ అంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇండియా, నేపాల్. 8 కంట్రీస్ అండి.
ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, ఎంబీబీఎస్ పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి యొక్క 2013 సంవత్సరాన్ని ఏమని ప్రకటించింది? ఐక్యరాజ్య సమితి ఏమని ప్రకటించిందండి? అంతర్జాతీయ యోజన సంవత్సరం కానీ, ఆప్షన్ బి వచ్చి అంతర్జాతీయ సహకార సంవత్సరం, ఆప్షన్ సి వచ్చి అంతర్జాతీయ డాల్ఫిన్ సంరక్షణ సంవత్సరం, పైవేవి కాదు. యాక్చువల్గా ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఏంటంటే అంతర్జాతీయ నీలి సహకార సంవత్సరం అండి. నీలి సహకార సంవత్సరం అంటే క్వినోవా, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వినోవా, QUINOA, క్వినోవా, నీలి సహకార సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్, దిగువ వాటిలో ఏది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధం లేనిది అని అడిగాడండి. ఆప్షన్స్ ఏంటండి? సేవ, యునైటెడ్, గ్యాట్స్. సేవ ఏంటండి? సేవ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ సేవ అంటే. యునైటెడ్ అంటే అండి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అండి. యునైటెడ్ 1964 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. గ్యాట్ వచ్చి జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ 1947లో, అంటే WTOకి ముందు పేరు. సంబంధం లేనిది అడిగాడు. 4 ఏంటండి? OECD, గ్యాట్స్ ఆప్షన్ డి వచ్చి గ్యాట్స్ అంటే ఏంటి? జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. సంబంధం లేదంటే యునైటెడ్ వచ్చిందండి. యునైటెడ్కి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంబంధం లేదండి WTO తోటి, అగ్రిమెంట్ అది అంతే. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానం ప్రారంభమైన సంవత్సరం అడిగాడు. 1950, 1948, 1951 అండ్ 1945. 1945 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1942 సంవత్సరంలో UNO అనే పదాన్ని మొట్టమొదటిసారిగా సూచించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్ చూడండి. విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, నెహ్రూ, వుడ్రో విల్సన్. ఎవరండి? ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ 1942 సంవత్సరంలో UNO అనే పదాన్ని మొట్టమొదటిగా సూచించారండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అనే పదాన్ని సూచించింది ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, పదవిలో ఉండగా విమాన ప్రమాదంలో మరణించిన UNO సెక్రటరీ జనరల్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు? పదవిలో ఉండగా విమాన ప్రమాదంలో చనిపోయింది ఎవరండి? డాగ్ హ్యామర్ఫీల్డ్ అండి. డాగ్ హ్యామర్ఫీల్డ్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాళ్ళలో అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంపిక కాపాడిన భారతీయుడు ఎవరు? ఆప్షన్స్ చూడండి. బిఎన్ రావు, నాగేంద్ర సింగ్, ఆర్ఎస్ పాఠక్, పై వారందరూ. ఈ క్రింది వాళ్ళని అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంపిక కాబడిన భారతీయులు ముగ్గురునండి. పై వారందరూ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యూనివర్సిటీ ఆఫ్ పీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యూనివర్సిటీ ఆఫ్ పీస్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్స్ చూడండి. వియన్నా, కోస్టారికా, నైరోబీ, జెనీవా. కోస్టారికా ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కోస్టారికా అండి. నెక్స్ట్ క్వశ్చన్, 1977 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి పొందిన సంస్థ ఏది? 77 సంవత్సరం నుండి రెడ్ క్రాసా, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీయా, ఆమ్నెస్టీ ఇంటర్నేషనలా, WTOనా? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అండి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే UNOకి సంబంధించినవి కాబట్టి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అంటే ఏ సంవత్సరంలో దేనికి శాంతి బహుమతి అనేది ఇక్కడ UNOకి సంబంధించింది. ఆర్గాన్స్ ఇవి సబ్ ఆర్గాన్స్ అండి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.